చాలా పెద్దవి, చాలా పెద్దవి. కెమెరాలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ నా చేయంత సైజు ఉన్నాయి అవి. నెమలి అగ్గ అను చలి చలి చలి. షర్ట్స్ కానీ రెడ్ కలర్లో ఇవన్నీ వేసుకుంటాం. మమ్మల్ని రెడ్ వేసుకుని వచ్చాక అన్న, వైట్ రెడ్ నేను షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏం వేయకూడదు అన్న. వైట్ అటాక్ చేస్తాయి. వైట్ మార్నింగ్ మార్నింగ్ ఆ రెండు కొండల మధ్యలో నుంచి ఈ ఫాగ్ చూసారా, అటు కూడా అంతే ఉంటుంది. మేము ఇంకా కొంచెం ముందుకు పోవాలి. ఇటువైపు ఏరియా అన్న పొగలు కాకుతాడు నోట్లోకి వెళ్ళి. యాక్చువల్గా కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదులే, ఇక్కడ మాత్రం వేరే. ఇదంతా మీరు వచ్చినా సరే మినిమల్ కాస్ట్, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. బిర్యానీ లోకల్లో ఎంత కాస్ట్ ఉంటుందో అంతకంటే చాలా చీప్గా ఉంటుంది. అది కూడా బొంగు బిర్యానీ, బొంగులో బిర్యానీ. ఆ సీనరీ అక్కడ ఆ కొండల మధ్య నుంచి ఆ ఫాగ్ ఇలా. సో యాక్చువల్గా ఈరోజు ఒకవేళ దొరికితే ఛాన్స్ వెళ్దాం. నేనైతే ఇప్పుడు బయలుదేరాలి కానీ ఈ అక్క వెయిట్ చేయమంటుంది, అన్న వస్తాడంట. సో అతను అక్కడికి వెళ్ళిపోయాడు, ఏది మన గుడిసా సైడ్ వెళ్ళిపోయాడు. అన్న వచ్చి తీసుకుపోతాడు నిన్ను. సో అటువైపు అది కొంచెం దూరం కాబట్టి ఇగో కొండల మధ్యలో ఇక వచ్చేసాడు అల్లాడించే షేకింగ్ స్టార్. చలి చాలా ఉంది. ఒక హాయ్ చెప్పు. ఏందన్నా పొద్దు పొద్దున హాయ్ అంటావా? టీ తాగుదాం వచ్చి పోయి. సో హలో ఎవ్రీవన్, యాక్చువల్గా మారేడుమిల్లో ఉన్నా కదా, ఇప్పుడు వుడ్స్కి అయితే వచ్చాం. వుడ్స్ అనేది ఒక రిసార్ట్ అన్నమాట. సో పక్కన చూడండి, అంతా అడివే. కాకపోతే పొద్దున పర్మిషన్ దొరికింది, వెళ్ళి చూసినాం. 2 పికాక్స్ అయితే కనపడ్డాయి, అది వీడియోలో కూడా కనపడలే. డిజాస్టర్ అనమాట. సో ఇక మధ్యాహ్నం ట్రై చేద్దాం అనుకుంటే మధ్యాహ్నం ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా సుశాంత్, అతను కొంచెం బిజీ ఉండి రాలేకపోయినా. సరే ఇప్పుడు ఈవినింగ్ అని వెళ్దామంటే, సో ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుందంట, బర్త్డే పార్టీ. ఎవరిదన్నా? వాళ్ళు మెడికల్ కాలేజా? ఇంకేంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు కదా, సో అది వాళ్ళది షూటింగ్ ఉంది. సో అందుకే మనకి పర్మిషన్ కొంచెం టైట్ ఉందన్నమాట. అయితే మనల్ని ఏమన్నా అంటే అన్న, అవి ఏమన్నావన్నా అంటే అవి అంటే మనం షర్ట్స్ కానీ రెడ్ కలర్లో ఇవన్నీ వేసుకుంటాం. మమ్మల్ని రెడ్ వేసుకుని వచ్చాక అన్న, వైట్ రెడ్ నేను షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏం వేయకూడదు అన్న. వైట్ అటాక్ చేస్తాయి. వైట్ రెడ్ వైట్ రెడ్ 2 కలర్స్ వేయకూడదు డ్రెస్, అటాక్ చేస్తాయి. వాటి ఏంటంటే మనం అది పక్కన కానీ మనం సైలెంట్కి వెళ్ళిపోవాలి. వాటితో రాళ్ళతో వేయడం కానీ కర్రలతో కొట్టడం కానీ చేస్తే మనకు మళ్ళీ పైకి వచ్చేస్తాయి. తన్నుదంటే ప్రాణం పోతుంది. ప్రాణం పోతుంది. మన అందరికి తెలిసిందే అడిగిదున్నలు అంటాం. బాహుబలి సినిమాలో ఉండే కదా, బాహుబలి సినిమాలు ఉంటాయి, అవి ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ అడవిలో. ఈ రిసార్ట్ లో కూడా నైట్ పూట వస్తుంటాయి, కాకపోతే ఎప్పటికప్పుడు వస్తుంటాయి అనమాట. ఇంకా రోడ్ల మీదకి వస్తాయన్న, రోడ్ల మీద చాలా వస్తుంటాయి. అవి నైట్ పూట వస్తుంటాయి అనమాట. మన వెహికల్స్ కి ఇవన్నీ అప్పుడప్పుడు ఎదురుగా ఉంటాయి అనమాట. అవి మీరు ఎన్నిసార్లు చూసి ఉంటారు అన్న? మేము చాలాసార్లు చూసామన్నా, చూసాము. లోకల్ ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉండదు. అదే హానికరంగా అడవి పందులు ఉంటాయంట, జింకలు ఉంటాయి. మీరేమేమి చేసారు ఇప్పుడు దానిక? అన్ని మొత్తం ఆల్రౌండ్ వేసేసారు. ఇది పాములు కూడా ఏ పాములు ఉంటాయన్న జనరల్ గా? మొత్తం అన్ని రకాలు జరిగొడ్లు, అదేంది లడ్డు ఉంటదిగా, పైతానా ఉంటదా? ఇప్పుడు లోపలైతే సేఫే కదా, ఏం ప్రాబ్లం ఉండదు. సో మొత్తం సెక్యూరిటీ కెమెరాస్, కంచెలు కూడా ఉన్నాయి.
కెమెరాస్తో మొత్తం ఉంటుందన్న. ఇది వుడ్స్ అన్నమాట. సో ఇక్కడ చింతూరు నుంచి మారేడుమిల్లి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో చింతూరు ఇక్కడ నుంచి 55, ఇది 57, ఇది ఇక్కడ నుంచి 55. యా అంతే. మనం రేపు పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యిండు, అందరు ఫోన్ చేస్తారు కదా, ఆ బుడ్డోడు ఎవడరా నీతో ఉన్నాడు. మా అన్న కూడా ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తే వాడిని చూపి అంటాడు. ఇంకా పోలేదా షూటింగ్ వాళ్ళు? 22 తారీఖా? కాటేజెస్ అయితే ఇవే. ఇది 4000 ఏమో, 4000 5000 ఉంటుంది. ఇది కాదు, ఇది రిసెప్షన్. సో ఇవి 8000 సంథింగ్ ఉంటాయి. సో అటు కూడా ఉంటాయి. ఇక్కడ మొత్తం కుకింగ్ సెక్షన్ ఉంటుంది. సో అది మెయిన్, అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అక్కడ పెద్దగా ఉంటుంది ఒకటి. సో అటు నుంచి కొంచెం పెద్దగా ఉంటాయి. అక్కడ ఒక కార్నర్లో 4000 ఏమో ఉంటాయి. చిన్న హౌసెస్ ఉంటాయి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఐ ప్రిఫర్ దిస్. కొంచెం కొత్తగా ఉంటుంది కదా అన్నిటికంటే. ఏసీ, కండిషనర్, ఫుడ్ మాత్రం కొంచెం అలాగ ఉంటుంది. సో యూ నీడ్ టు పే ఫర్ దిస్ అండ్ ఫుడ్ ఆల్సో. సో ఫ్రంట్ వ్యూ అయితే ఇది. సో ఫ్రంట్ వ్యూ ఇది ఇలా వస్తుంది. స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్రంట్. ఇది ఎంట్రన్స్. గత 3-4 రోజుల నుంచి వస్తున్నాం కానీ ఒక్కడ కనిపించట్లా. కాకపోతే ఈ రోడ్డు వేరే అన్న అసలు. ఇది అవునా? అంతేనా? మొత్తం రాళ్ళు ఉంటాయేమో కదా. ఈజీగా అయితే లోపల పర్మిషన్ ఇయ్యారు కదా అన్న, మనోడు కాబట్టి. లోపల జాఫ్రీ తోటనా? దాంతో లిప్స్టిక్ తయారు చేస్తా. లిప్స్టిక్ ఇవన్నీ ఫుడ్ కలర్స్ దాంతోనేనా? అదేంది మొత్తం ఎండిపోవాలి కదా అది. ఇక్కడ ఒక ఇల్లు లెక్క ఉంది, అది కూడా పుష్ప షూటింగ్ ఆచార్యనా? ఓకే ఓకే. ఇక ఇక్కడే అనుకుంటా అది మొత్తం దూకుడు అల్లు అర్జున్ ఉంటుంది కదా ఫస్ట్ షాట్ లో, ఇక్కడే అనుకుంటా. ఊర్లాండ్ సెటప్ వేసారు. మన వాళ్ళు కూడా వచ్చిందే ఛాన్స్ అని. తోడు అందుకేనా? ఓకే, బాంబ్ బ్లాస్టింగ్ ఇక్కడే జరిగిందా? లోపలికి వెళ్తే ఏమన్నా అంటే మొన్న వచ్చినాం కదా పొద్దుగాల ఇక్కడే. ఈ ఏరియాలో ఇదంతా ఉంటాయన్న.
ఇక్కడ ఎక్కువ దొరికింది ఆ పచ్చికల్లు జీరికల్లు ఈ చెట్టులో పచ్చి చెట్లు అవును. ఈ తిరుపతికి రాదు నైట్ ఎక్కువ తిరుగుతాయి. నైట్ చలి కదన్న, ఎండకైతే వస్తాయేమో అని. నైట్ ఈజీగా వచ్చి గడ్డి పడుతున్నాయి జనం ఓ ఇవన్నీ ఏగా అబ్బో, ఇవన్నీ ఫుట్ ప్రింట్స్ దాని జాఫ్రీ. ఉంటుంది అన్నమాట ఇలా సీట్స్ సీట్స్ ఇప్పుడు ఆన్ చేసే బుట్టెల వాళ్ళు సింగిల్గా ఉంటుంది కదా. అవునవును అవును. ఇంక పెద్ద అయిన తర్వాత రెడ్ కలర్ మారుతాను. దాంట్లో ఎట్లా కెమికల్స్ యాడ్ చేస్తారు కదా, అయిన తర్వాత పౌడర్ తీసి బ్యాట్ చేస్తారు. ఇక్కడ మన ఆచార్య సెట్ ఎక్కడ ఉండదు కరెక్ట్గా. ఇవి చాలా తక్కువ తీసుకుంటారా అంట కదా, కేజీకి కొంచెం తక్కువకే 60-70 రూపాయలకి తీసుకుంటారంట. ఇప్పుడు రేట్ ఎక్కువైందా? ఇప్పుడు రేట్ ఎక్కువ 250 రూపాయలు. 250? అదే ఎండిపోయిన తర్వాత పగిలిపోతాయి డైరెక్ట్. సీడ్స్ని ఈ సీడ్స్ని సేల్ చేస్తారు అన్నమాట. అదే ఈ అరకు లాంటి ప్రాంతాల్లో కొంతమంది పండిస్తారు కన్నా, 60 రూపాయలు 70 రూపాయలకి కేజీ తీసుకుంటారు అంట. అది ఎక్కడ తెలిస్తే బాగున్నా. ఎందుకు ఐడియా ఉందా? డిమాండ్ అన్న. అవునా? అది ఊర్లో నేను ప్లేస్ చెప్తా అన్న, వాళ్ళు 70 రూపాయలకి అమ్ముతారు. అవును, ఎక్కడ ఉన్నది? అరకు దగ్గర ఏదో చిన్న ఊర్లో, అంటే వాళ్ళే పండిస్తారు అనమాట. ఇట్లా వాళ్ళే పండిస్తారు. తీసుకోవచ్చు అన్న. నెమలి హగ్గా యాక్చువల్గా అక్కడ నెమ్మలు ఉండే 2 ఉన్నాయా అన్న? కరెక్ట్ టైంకి పోతాయి. సడన్గా మాయమైపోయినాయి. అక్కడే ఉంటాయి కదా. ఇంకా పాములు లేకపోతే చాలు. ఇప్పుడే నెమ్మలు కనిపించింది ఇక్కడ ఈ ప్లేస్లో. సిగ్నల్ 0, ఏమైనా అయినా సరే ఏం తెలీదు. అడ్డే ఇప్పటికిప్పుడు ఎడుకుపోయింది అన్నా. ఇవి ఉడతలు ఇక్కడ ఉంది. ఆ సౌండ్స్ కూడా అవే. చాలా పెద్దవి కెమెరాలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ నా చేయంత సైజు ఉన్నాయి అవి. కొంచెం కలర్ నేను ఆ ఫోటో పెడతా దొరికితే. ఆ సౌండ్స్ అంతా అవే.
వచ్చేసరికి 12:15 ఏమో అవుతుంది. ఇప్పుడైతే వుడ్స్ అనే రిసార్ట్కి వెళ్తున్నాం. సో అక్కడ ప్రీమియం సెక్షన్ అనమాట. ప్రీమియం సెక్షన్లో మనం ఉండం. కాకపోతే ఏంటంటే సో అక్కడ మనం క్యాంపింగ్ వేద్దాం తెలిసిన వాళ్ళు, బట్ లోపలికి ఎవరికి రానియరు బేసిక్గా. సో విత్ పర్మిషన్ లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ యానిమల్స్ అయితే ఉంటాయి, మనం అయితే వెళ్ళి చూద్దాం. ఓ చలి చంపేస్తుంది భయ్యో. లైట్ ఇటు పెట్టు, ఇటు చూడు. ఉఫాను అను, చలి చలి చలి. ఇటు కూడా లేదు భయ్యా, లైట్ లేదు, మొత్తం పొగ. చలి ఎంత చలి ఉందంటే లిటరల్ గా హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్ బ్రో. మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి. అసలు ఏం కనపడలేదు లిటరల్ గా. జస్ట్ ఇక్కడ ఫ్లాష్ చేస్తే కానీ ఏం కనిపించట్లే, జస్ట్ ఫ్లాష్ ని మూస్తున్నా. మెల్లగా పోనీ పోయో, మా అమ్మకి నేను ఒక్కడే పడుతుంది. నిజంగా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి బ్రో. ఇప్పుడే వుడ్స్ లోకి ఎంటర్ అయినాం. పెద్ద రిసార్ట్ యాక్చువల్గా. ఎవరెవరు వస్తారు భయ్య ఇక్కడికి? హీరోలు ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరెవరు వచ్చి హీరోలు వస్తారు? హీరో కార్, విజయ్ దేవరకొండ కారా? ఇక్కడే ఉంటున్నారా? షూరా? షూర్. కలుద్దామా రోజు? పొద్దునే 5కి అయితే లేచినాం. ఇంకా ఈ దట్టమైన అడవి లోపలికి గోయింగ్. వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి, అసలు ఉంటాయా ఉండవా. నువ్వైతే చూసినావు కదా వడ్డీ అమ్మ. ఇక్కడికే బండి అయిపోతుంది ఇందరు. మనకేదో మూడింది ముందు. ఇప్పుడే అడవి లోపలికైతే వచ్చాం. అది మొత్తం మంచి. ఇది పుష్ప షూటింగ్కి యూజ్ చేసిందా? ఏ సీన్లో? అదే అయ్యి ఎర్రచందనం గూడౌన్. ఆహా, ఈ చిన్న దాంట్లో. ఆహా, ఎర్రచందనం గూడౌన్ అంట. ఇక్కడికైతే వస్తాయంట. ఒకసారి అను, అగో నాకే వస్తుంది అను. అక్క 6 అవుతుంది, బట్ స్టిల్ అంటే ఇప్పుడు వింటర్లో ఎంతే కానీ ఇక్కడ మరీ ఘోరం. సౌండ్ విన్నారా? పక్ష అది. బయట నేను క్యాంపింగ్ చేస్తే మస్తు ఉంటుండే. పొగ మొత్తం. చూద్దాం, వచ్చాక క్యాప్చర్ చేద్దాం. అటు ముందే ఉంది. ముందే ఉండదు బ్రో, అక్కడ వెళ్ళి బండి పైకి తిప్పుకోవడం.
6:30 ఏమో అయింది టైం ఇప్పుడు. ఇక్కడ ఆ దగ్గర నెమలు అయితే వచ్చినాయి ఇప్పుడే. నెమలి 2 వచ్చినాయి, కనపడట్లే కానీ దగ్గర పోలేము ఎందుకంటే అవి అదేంటి దాన్ని ఏమంటారు, గొరిగేది. గొరిగేదా, వైల్డ్ బఫెలోస్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అటు పోవట్లేదు, అక్కడైతే ఉన్నాయి ఇప్పుడు అటువైపు. ఇందాక మంచు లేకుండే, ఇప్పుడు మంచు సడన్గా పెరిగింది ఇక్కడ. ఎందుకు ఇప్పుడు మనం ఎండ కాసిన తర్వాత వస్తే అయ్యి వస్తాయి, ఇప్పుడు చలికి రావు. ఇక్కడ చలి లేదు కదా, ఈ మంచు వల్ల రావాయి. అదే మనం ఏమంటారు, సరే